తెలుగుదేశం పార్టీ బంతిని పూర్తిగా జనసేన కోర్టులోనికి నెట్టేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకోవాలి, మేం కాదు అన్న ఒక సంకేతాల్ని తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా పంపిస్తూనే ఉంది. ఇక్కడ ఆసక్తికరంగా గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉంటారని పేరున్న అనలిస్టులు, కొందరు సీనియర్ జర్నలిస్టు చిరంజీవిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ 3 ఏళ్లుగా తమ అన్నను జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు కదా, మరి ఆ రోజు ఎందుకు చిరంజీవి మాట్లాడలేదు, స్పందించలేదు? పవన్ కళ్యాణ్ చెప్తున్నది తప్పు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? బాలకృష్ణ ఒక మాట అనగానే వెంటనే నిమిషాల్లో లేఖ ఎందుకు విడుదల చేశారు? అంటే పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఉపయోగపడితే మాత్రం ఒక అబద్ధాన్ని వెనుకేసుకొస్తారా? ఇప్పుడు బాలకృష్ణ అనేసరికి మీ అహం దెబ్బతినేసరికి వెంటనే ప్రకటన ఇస్తారా? ఇదేనా చిరంజీవి వ్యక్తిత్వం అని ప్రశ్నించే స్థాయికి తెలుగుదేశం పార్టీ అనలిస్టులు వెళ్ళిపోయారు. చిరంజీవి వైఖరి చూస్తూ ఉంటే జనసేన టీడీపీ కలిసి ఉండకూడదు అన్న ఒక దురాలోచన కూడా ఆయనలో ఉన్నట్టుగా ఉంది అని కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అనలిస్టులు ఆరోపణలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. కోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ఇప్పటికే ప్రకటించేశారు, బాలకృష్ణ ఎవరిని అవమానించలేదని. ఎవరిని అవమానించలేదంటే ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఒకటి చెప్తున్నారు. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి కనీసం దీన్ని కవర్ చేసుకుందామంటే ఆ పరిస్థితి కూడా లేదు. వైసీపీ వాళ్ళంతా వక్రీకరించేశారు. బాలకృష్ణ తమ అన్నను ఎక్కడా కూడా అవమానించలేదు అని చెబుదామా అంటే అప్పటికే చిరంజీవి మొత్తం లేఖ విడుదల చేశారు. డైరెక్ట్ గా ఖండించడంతో పాటు తనను వ్యంగ్యంగా మాట్లాడారు, అవమానించారు అన్న అభిప్రాయాన్ని కూడా చిరంజీవి వ్యక్తీకరించారు. కాబట్టి ఇప్పుడు జనసేనకు పవన్ కళ్యాణ్ కు బాలకృష్ణ ఏమీ అనలేదు కదా అని కవర్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కనీసం బాలకృష్ణ వ్యాఖ్యలపై శుతిమెత్తగా ఒక ఖండన కూడా విడుదల చేసే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, జనసేన పార్టీ ఎందుకు ఉంది అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇంకా ఆసక్తికరంగా చంద్రబాబు నాయుడు వైఖరి పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జనసేన గౌరవాన్ని కాపాడాలి అని అనుకుంటే తన బావమరిది అయిన బాలకృష్ణ గారికి ముందే అలర్ట్ ఇచ్చి జనసేన పార్టీ నుంచి మీ వ్యాఖ్యలపైన ఒక ఖండన వస్తుంది శుతిమెత్తగా, తిరిగి దాని మీద రియాక్ట్ కాకుండా ఉండండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండించేలాగా ఒక ప్రకటన వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులంతా జనసేన పార్టీని లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్న ఒక నిర్ధారణకు వచ్చారా? దాంతోపాటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే మరీ అగ్రెసివ్ గా స్పందిస్తూ ఉన్నారు. సారీ చెప్పే ప్రసక్తే లేదు, మేము పార్టీ కావాలా, బాలకృష్ణ కావాలంటే బాలకృష్ణనే కావాలనుకుంటాం ఈ స్థితిలో అని చెప్పేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ నెటిజన్లు కూడా వెళ్ళిపోయారు. ఇంతకాలం ఆత్మగౌరవం, పౌరుషం వంటి పదాన్ని పదే పదే వాడిన పవన్ కళ్యాణ్ గారు ఇకపైన వాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అలాంటి పదాలు వాడితే మరి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా ఈ అంశంలో మౌనంగా ఉండడం ద్వారా పవన్ కళ్యాణ్ కోల్పోయారు. అటు జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఆక్రోశం, ఆవేదన, ఆందోళన, వైరాగ్యం అన్ని ఒకేసారి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ కూటమి కలిసి ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అన్న ప్రశ్న కూడా వాళ్ళు సంధిస్తూ ఉన్నారు. ఏకంగా చిరంజీవిని అవమానించినా సరే మనం ఏమీ చేయకుండా మౌనంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఇది కూటమి ఎలా అవుతుంది, తెలుగుదేశం పార్టీ కింద జనసేన పార్టీ పనిచేయడం అవుతుందే గాని అన్న ఒక ప్రశ్నను, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయం బలపడితే మాత్రం పవన్ కళ్యాణ్ తన సొంత అన్న గౌరవాన్ని కాపాడలేకపోయారు, ఇక మన గౌరవం ఏం కాపాడతారు అని జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వర్గాలు కావచ్చు, అలాంటి అభిప్రాయానికి వస్తే మాత్రం జనసేన పార్టీ పూర్తిగా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా దీన్నే కోరుకుంటుందా? తెలుగుదేశం పార్టీ జనసేన వీక్ అయిపోవాలి, సొంత వర్గాల్లో కూడా వీక్ అయిపోతే అప్పుడు పొలిటికల్ గా మనకు పెద్దగా ఇది ఉండదు, ఎక్కువ టికెట్లు అడగడం, మా మీద డిపెండ్ అయ్యి మీ పార్టీ ఉంది అని చెప్పడం, ఇలాంటి డైలాగులు కూడా వాడే పరిస్థితి జనసేనకు లేకుండా పోతుంది. కాబట్టి సొంత మనుషుల్లో జనసేన వీక్ అయితే మంచిదే అన్నట్టుగా ఉద్దేశపూర్వకంగానే ఒక దురాలోచనతో తెలుగుదేశం పార్టీ ఈ ఎపిసోడ్ లో వ్యవహరిస్తోందా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది.